ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో పరలోకం అక్కడికి దిగి వస్తుంది. ప్రార్థన పరులు ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడు. ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడికి దేవుని దూతలు దిగి వస్తారు. హల్లెలూయా. ప్రార్థన పరలోకాన్ని ఆకర్షిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన పరలోకాన్ని ఆకర్షిస్తుంది. ప్రార్థన దేవుని సన్నిధిని ఆకర్షిస్తుంది. ప్రార్థన దేవుని మహిమను ఆకర్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది అయితే ప్రార్థనలో బలహీనులు ఉన్నారో నీవు బలము పొందుకొని ఇక్కడి నుంచి నడుచుకుంటూ గంతులు వేస్తూ నీ గృహానికి చేరుదువుగాక. హల్లెలూయా. నేను ఇక్కడి నుంచి నిలబడి చూస్తున్నాను. ఓకే, 100లో 75% ప్రార్థనలో బలహీనులు ఉన్నారు. ఇక్కడ 75% ప్రార్థనలో బలహీనులు ఉన్నారు. ఇంకో 25% ప్రార్థన చేయడానికి ప్రయాసపడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలియదు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, నువ్వు ఎందుకు ఈ మీటింగ్కి వచ్చినావు నాకు తెలియదు. నేను నమ్ముతున్నా నా ప్రభు నిన్ను దర్శించునుగాక. నీ బలహీనతలని ప్రభు తీసివేసి ఆయన కొరకు ప్రభు నిన్ను నిలబెట్టునుగాక. హల్లెలూయా. నాకు భలే అనిపించింది. కొన్నేళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే దూతొచ్చి మాట్లాడిందంటే ఏం మాట్లాడుతుంది అంటే నీ ప్రార్థనలు పరలోకానికి వినబడ్డాయి. నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలన్నీ నేను ప్రభు చూస్తున్నాడు. అయితే నువ్వు చేయవలసిన ఒక కార్యం ఏంటిదంటే అపోస్తులైన పేతుర్ని, సీమోనుని నీవు పిలవగలిగితే మిగతాదంతా నీకు తెలియపరుస్తా అని దూత మాట్లాడినప్పుడు, అయితే ఒక ముగ్గురిని తీసుకొని ఆయన పంపిస్తాడు. ముగ్గురిని పంపించి లొకేషన్ తెలియదు. దేవునికి స్తోత్రం. ఫలానా దగ్గర ఉంటుందని తెలిసింది, ఎక్కడో తెలియదు. వాళ్ళు వెతుక్కుంటూ సీమోన్ ఎక్కడ ఉన్నాడో అక్కడ వెతుక్కుంటూ కింద నిలబడితే పేతురుతో దేవుడు మాట్లాడతాడు. తడుపు చేయకుండా కింద పిలుస్తున్న వారితో నువ్వు వెళ్ళు అని ప్రభు మాట్లాడినప్పుడు పేతురికి ఏమీ అర్థం కాలే. ప్రభు స్వరం విన్నాడు, వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం నుంచి దూత మాట్లాడినా, పరలోకం నుంచి ఏది మాట్లాడినా ఖచ్చితంగా నీ జీవితంలో ప్రవచించే ఒక దైవజనుడు నీకు కావాలా. హల్లెలూయా. నీకు లోతైన మర్మమును వాక్యమును బోధించే ఒక దైవజనుడు కావాలా. హల్లెలూయా. అభిషేకము కలిగి నీ కాలాలని సమయాలని శాసించే వ్యక్తి కావాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు సంఘంలో దైవజనులను, అపోస్తుల ప్రవక్తలు ఎందుకు పెడతాడంటే వారిని సరి చేయడానికి, వారిని ఆశీర్వదించడానికి, వారిని ఆత్మీయతలో ఎదిగింపజేయడానికి, వారిని ప్రభు కొరకు సాక్షిగా నిలబెట్టడానికి దేవుడు సంఘములో దైవజనులను దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కావాలి నేను చెప్తున్నా. దూత వచ్చిన తర్వాత దైవజనుడు కావాలా? నేను అంటాను, దూత చేయవలసిన పని దూత చేస్తుంది, దైవజనుడు చేయాల్సిన పని దైవజనుడు చేస్తాడు. అందుకే నీ జీవితంలో ఒక దైవజనుడు కావాలి. నేను రాను చర్చికి, ఎందుకు వస్తలేవు? నేను రాను అంతే. నేను రాను అంతే. కొన్నేళ్ళని ప్రభు దర్శించినాక కూడా ఇలా మార్గం చూపిస్తుంది. అపోస్తుడు వస్తే ప్రభు గురించి సరి అయిన మర్మము నీకు బోధిస్తాడు. ఆయన బోధిస్తే నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడని ప్రభు సెలవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మీద పోయబడుతున్న అభిషేకాన్ని బట్టి నేను చెప్తున్నా, నువ్వు సరి చేయబడాలంటే నీవు నీ దైవజనునికి లోబడాలి. నీవు దీవించబడాలంటే దేవుని మాటను అంగీకరించాలా. నీవు హెచ్చించబడాలంటే, ఆత్మీయతలో బలమైన స్థితిని నువ్వు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఇక నుంచి పలకబడుతున్న మాటలకి నీవు లోబడగలిగితే నేను చెప్తున్నా, నీ కుటుంబం ఖచ్చితంగా వెలుగుమయంగా ఉండును గాక, ఆయనకి మహిమకరంగా ఉండును గాక. హల్లెలూయా. నేను ఇక్కడి నుంచి ప్రభు స్వరాన్ని వింటున్నా. పడిపోయిన గుడాలను దేవుడు కడుతున్నాడు. ఓ హల్లెలూయా. నేను ప్రభు సన్నిధిని అనుభవిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడిపోయిన గుడారాలని, పడిపోయిన ప్రాకారములను, పడిపోయిన ప్రార్థన జీవితాలని దేవుడు కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట వింటున్నా? హల్లెలూయా.
ఇక్కడ ఒకప్పుడు ప్రార్థన పరులు ఉన్నారు, ఇప్పుడు ప్రార్థనలో బలహీనులు ఉన్నారు. ఒకప్పుడు ఇక్కడ ప్రార్థన వీరులు ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రార్థనలో బలహీనులు ఉన్నారు. బంధకాలు వచ్చినాయి, బలహీనతలు వచ్చినాయి, అపవాది నేను రూల్ చేయడం ప్రారంభించింది, అనేకమైన సమస్యలు చూపిస్తా ఉంది. నేనంటాను సమస్యల కంటే ప్రార్థన గొప్పది. హల్లెలూయా. బలహీనతల కంటే ప్రార్థన గొప్పది. డబ్బు కంటే ప్రార్థన గొప్పది. హల్లెలూయా. జాబ్ కంటే ప్రార్థన గొప్పది. అన్నిటికంటే ప్రార్థన శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. ఓ ఈ దినం థ్యాంక్ యూ జీసస్. నిన్ను ఆయన ప్రార్థన అనే ఆత్మ చేత నిన్ను సంపూర్ణంగా కమ్ముకొనును గాక, నింపును గాక. దేవునికి స్తోత్రం.